నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. అది మాకు తెలియదు కదా ఫస్ట్ అంతే. ఎప్పుడు అలా నాకు ఎప్పుడు ఓం నమో చేస్తుంది. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఓం నమో వెంకటేశాయ. మా అల్లుడు గారు తిరుపతి వెళ్ళి వచ్చారు. ప్రసాదాలు లడ్డు కొంచెం నలిగిపోయింది, చితికిపోయింది. జర్నీలో బాగా రష్గా ఉందంటండి. 36 గంటలంట దర్శనానికి. బాబు మెట్లెక్కి దర్శనం చేసుకున్నాడు ముక్కు వల్ల. 36 గంటలు పట్టిందంట. చాలా చాలా రష్గా ఉందంట. అసలు ఖాళీ లేదంట. లడ్డూలు కూడా ఎక్కివట్లేదంట. లక్కీగా నేను నాకు వడ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఇంకా పెద్దగా ఉండేదండి మా చిన్నప్పుడు వడ. ఇప్పుడు ఈ సైజు వచ్చింది. దాంట్లో వేసే దినుసులు, జీలకర్ర అవన్నీ నాకు చాలా చాలా ఇష్టం అనమాట. నేను కంపల్సరీ ఎవరైనా తెప్పించుకుంటాను, నేను తెచ్చుకుంటాను. ఈ వడ చాలా బాగుంటుంది. అది మీ అందరికి చూపిద్దామని ఈ వడ అనమాట. దేవునికి పొంగల్ పెట్టేసేసుకొని దండం పెట్టుకున్నాము. అంతా మంచి జరగాలి, అందరికి మంచి జరగాలని, ఆ 7 కొండల వాడు ఆశిస్తూ ఉండాలని చెప్పేసి. ఓం నమో వెంకటేశాయ. గోవింద గోవింద. తిరుపతి లడ్డు మహాప్రసాదం అండి. వడగా టేస్ట్ చేద్దాం. మళ్ళీ అందరికీ ప్రసాదం పెట్టాలి. చూడండి 9 ఇలా. కానీ చాలా బాగుంటుందండి వడ. నెయ్యితో చేస్తారు ఇది. ఎన్నో రకాల దినుసులు వేసేసి నెయ్యితో చేస్తారు. ఎంత కమ్మటి వాసన వస్తుందో. కథ కొంచెం గట్టిగా ఉంటుంది, నవలాలి. చాలా బాగుంటుంది. ఈసారి మీరు తిరుగుతున్నప్పుడు కంపల్సరీ వడ కొనుక్కొని టేస్ట్ చేయండి. మళ్ళీ ఇక మర్చిపోరు. అంత టేస్ట్ ఎక్కడ దొరకదు అసలు మీకు. థ్యాంక్ యూ.